హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. ఈరోజు మనము హరినాథపురం రోడ్లోని మనం ఇక్కడ నర్సరీకి వచ్చినాము. ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి, అసలు ఇక్కడ వాతావరణం ఏంటి, కాస్ట్ ఎంత ఉంది, ఇదంతా కూడా హరినాథపురం రోడ్ అనమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే హైవేకి వెళ్ళిపోతాము. సో ఈరోజు మాకు ఈ నర్సరీ చాలా బాగా నచ్చింది, అందుకనే మేము ఈరోజు ఈ నర్సరీకి వచ్చాము. ఇక్కడ ఏమేమి రకాల చెట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, పూల చెట్లు ఏమున్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం రండి. ఒకసారి వాళ్ళని అడుగుదాము, ఎందుకంటే వాళ్ళు బిత్తుకుంటున్నారు కెమెరా అనగానే. ఏం కాదులే. సైలెంట్లో పెట్టినట్టున్నారు. సో మనం ఇప్పుడే నర్సరీకి వచ్చున్నాము. ఇక్కడంతా కూడా ఏమేమి మొక్కలు ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఇది షోకేస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము అసలు మనకి ఇష్టమైన మొక్కల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే రండి. ఇవన్నీ కూడా హ్యాంగర్స్ లాగా ఇట్లా తగిలించుకునేటివి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా బుట్టల్లో పెట్టేసుకొని బాగా ఇట్లా తగిలించుకోవచ్చు. అన్నీ కూడా ఇవి కాస్ట్ ఎంత ఉంటాయో మరి చూడాలి. ఇవన్నీ కూడా మనకి పింగాణివి పాట్స్ అనమాట. పింగాణి వస్తాయి కదా, పింగాణి పాట్స్. ఇవన్నీ కూడా చెట్లు వేసుకోవడానికి అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పింగాణి పాట్స్ అనమాట. అవన్నీ కూడా అవి కూడా అవేను బాగుంటాయి, షోకేస్ చెట్లు. ఇది వచ్చి మన క్రిస్మస్ ట్రీ. ఇది క్రిస్మస్ ట్రీ. ఇది వచ్చేసి ఈ చౌక నెమలికి ఆహారం అనమాట. ఇదంతా కూడా షో అనమాట. ఇదంతా కొంచెం బురదగా ఉంది, రొచ్చుగా ఉంది, అందుకని మనం అట్టు వెళ్దాం. ఇవి రోజాలు చిట్టి పూలే, కానీ భలే పూసాయి కదండి, నిజంగా చాలా బాగున్నాయి. ఇవి కూడా రోజాలే, చిట్టి రోజాలు. ఇవి కూడా రోజాలు చూసినట్టయితే మనకి ఈ రోజాలు కూడా ఎంతో చక్కగా భలే అందంగా ఉన్నాయి కదా. రోజా పూలు కూడా అసలు ఇంత చిన్న చెట్టు ఎలా ఇంత పెద్ద పువ్వు వస్తుందో అర్థమే కాదు మనకి. ఇవన్నీ కూడా రోజాలే. ఇవన్నీ కూడా ఇది చూసారా, వాడిపోయి ఇంత పెద్ద పువ్వు పూసి చెట్టుకే బరువైనట్టు పడిపోయింది ఈ పువ్వు. ఇప్పుడు ఇదంతా కూడా రోజా అనమాట. ఇది చూసారా, 2 రకాల రోజాలు, చాలా బాగుంది కదా. ఇక్కడంతా కూడా వెరైటీ రోజాలు అన్నీ ఉన్నాయి ఇటు సైడ్. సో ఇక్కడికి వస్తే ఇదొక రోజా అనమాట. దీంట్లో ఒక వెరైటీ ఉంది. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, 2 కలర్స్లో షేడ్ అయ్యి చాలా బాగుంది ఇది. మొన్న వచ్చాము చెట్లు కొనడానికి. ఆ రోజు చూసినప్పుడు తీసుకోవాలనిపించింది, కానీ మాకు ఆ రోజు టైం లేక తీసుకోలేదన్నమాట. చాలా బాగుంది కదా. ఇదొక రోజా. ఇది కలరు, ఇది మంచి మెరూన్ కలర్ అనమాట. ఇవన్నీ కూడా ఇది చూసారా ఎంత బాగుందో. ఇది చూడండి అసలు ఆ రోజా ఎంత అందంగా ఉందో. కలరే ఎంత అందంగా ఉంది. ఈ కొమ్మ చూసారా, ఇది కొమ్మ ఇరిపింది. ఇవన్నీ రోజాలు. ఇంక వచ్చేసి మనకి ఇవి సెంటు జాజులు. ఇది సెంటు జాజులు అనమాట. సెంటు జాజులు ఇవన్నీ కూడా. ఇదేంటో తెలుసా ఈ చెట్టు? ఏంటిదే? సంపెంగి లాగుంది ఇది. ఈ రోజాలు కూడా చాలా బాగున్నాయి. ఇదిగో నేను అక్కడికి వెళ్తా, ఇక్కడ నుంచి నేను అక్కడ అది ఇటు సైడ్కి వస్తే ఇప్పుడు మనకి ఇటు సైడ్ అంతా కూడా మందారం చెట్లు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మందారం చెట్లు. వీళ్ళు దేనిపాటికి దాన్ని బాగా డివైడ్ చేసి, దానిపాటికి అది, దీనిపాటికి ఇది, రోజాలు, పెద్ద రోజాలు, చిన్న రోజాలు, అవన్నీ కూడా డివైడ్ చేసి పెట్టారు. ఇది చాలా బాగుంది ఇట్లా చేయడం కూడా. ఇవి మందారం చూసారు కదా, ఈ మందారము. ఇది వచ్చేసి మనకి ఎల్లో, లోపల వచ్చి చిన్న మెరూన్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి పింకు. ఇవన్నీ కూడా కలర్స్ అనమాట. ప్యూర్ రెడ్ అటు సైడ్ ఉంది. ప్యూర్ రెడ్ కావాలంటే
ఇది చూడండి ఇక్కడ మంచి పింక్ కలరు బాగుంది. పింక్ కలర్ది కూడా ఇది చాలా పెద్ద పూలు అనమాట. ఇది హైబ్రిడ్ లాగా ఇవన్నీ కూడా. ఇవేమో ఇంత చిన్నవి ఇక్కడ పూలు పూసాయి కానీ మనకి మరి పెద్ద ఎందుకనో మనం తీసుకెళ్తే ఏమో ఇంట్లో బాగా వస్తాయా రావా అని కూడా డౌట్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు అక్కని అడిగి మనం కనుక్కుందాం. ఇటు వచ్చి ఇంకా అర్థం కాదు ఈ మందారం కానీ. ఈ మందారం అనేది ఇంత బాగుంది కదా, మనం ఇంట్లో వేసుకుంటే వస్తుందా రాదా అనేది కూడా మనకి ఒక డౌట్ ఉంటుంది. ఇవేమో ఇది చూడండి ఎంత బాగుందో. మంచి రెడ్, ప్యూర్ రెడ్ అనమాట. ఇది చాలా బాగుంది అసలు. మనం ఈ మొక్క ఒకటి తీసుకుందాం, ఏదో ఒకటి కొనాలి ఖచ్చితంగా ఇప్పుడు. అంటే టమాటా చెట్టు ఏం వల్ల టమాటాలు ఎండబెట్టేసేయచ్చు. ఇది మనకి ఇంట్లో నాంజేడు ఇవన్నీ. అవును, ఇది మనం ఈ కాయలు తింటాము. డ్రాగన్ ఫ్రూట్ కాదు. అవునా, డ్రాగన్ ఫ్రూట్కి ముళ్ళు ఉంటాయా? జీవుడు చెట్టు ఇది, జీవుడు ఏదో కాయలు కాస్తాయి, ఎర్ర కాయలు కాస్తాయి. ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఇంకా ఎల్లో, రెడ్ అవన్నీ అనమాట ఇవి. ఇక్కడ కూడా అన్న ఇవి చిన్న పూలు, అవి అయితే చిన్న చెట్లు. అక్కడ వైట్ ఉన్నట్టుందే, అది ఇంకొక చాటు ఉంటుంది. ఇక్కడ చూసారా మంచి వైట్ కలర్ది ఉంది బాగా. అక్కడేమో అది గన్నేరు చెట్టు ఉంటుంది కదా, గన్నేరు చెట్టు. అవన్నీ కూడా వచ్చి ఇంక నార్మల్ మందారం చెట్లు లాగా ఉన్నాయి. అటు సైడ్ వచ్చి నిమ్మ చెట్లు అవన్నీ ఉన్నాయి. పక్కన ఇంకొక చోటు ఉంది, మనం అక్కడికి కూడా వెళ్దాం రండి. ఇంకొక నర్సరీ ఉంది పక్కన, అక్కడికి కూడా వెళ్దాం. మొక్కలన్నిటికి కూడా ఇది భలే మంచి మట్టి, ఇది ఎర్రమట్టి. మంచి ఎర్రమట్టి ఇది. వీటికి వేసి బాగా మొక్కలకి, కుండీలకి అన్నిటికీ కూడా అట్లా వేసి పెడతారు. ఇవన్నీ కూడా ఇలా రోజాలు, పెద్ద రోజాలు ఉన్నాయి బాగా అక్కడ కట్టులో. తులసి చెట్టు ఉంది, తులసి చెట్టు ఇక్కడ ఉంది. ఇదో ద్రాక్ష చెట్టు పాప, ఇదో ద్రాక్ష చెట్టు, బొప్పాయి, తులసి చెట్టు, గ్రేప్స్ గ్రేప్స్ ఇది గ్రేప్స్. ఇది వచ్చి బొప్పాయ, ఇవి వచ్చి పుదీనా, తులసి చెట్టు, తులసి చెట్టు, మనీ ప్లాంటు, షో చెట్లు, మనీ ప్లాంటు. రండి ఇప్పుడు వెళ్దాం. ఇది చూసారా పువ్వు ఎంత వెరైటీగా ఉందో. ఇవన్నీ కూడా షో చెట్లు, అల్లుకొని పోయే చెట్లు బాగా. ప్లాస్టిక్ తొట్లు అవన్నీ కూడా ఇక్కడైతే రకరకాల చిన్న చిన్నవి కూడా అన్నీ ఉన్నట్టున్నాయి బాగా. ఇది చూసారా చిన్న చెట్టు బాగుంది, తొట్టి. వెరైటీ తొట్లు ఉన్నాయి ఇక్కడ బాగానా ఉంది. ఇది ఆకుకూర వేసుకోవడానికి అంటలా, ఆకుకూర వేసుకుంటాం కదా అవి బాగా. ఎంత ఉంటాయి ఈ తొట్లు ఇవి చూడండి ఎంత. ఈ రాళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, రంగురాళ్ళ. పింకు, ఆరెంజు, రెడ్, ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ, ఇది వచ్చేసి అన్ని కలర్స్, గ్రీను, ఎల్లో. వావ్ సూపర్ ఉన్నాయి. ఇక్కడ తొట్లు మనకి పింగాణి తొట్లు ఇక్కడ మోడల్ ఉన్నాయి. ఇంకా రకరకాల మామూలు బుద్ధుడు బొమ్మ వచ్చి ఎలుక. తొట్లు ఎలుక కింద కొట్టద్దా, చెట్లు కొట్టద్దు ఎలుక. రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. కుందేలు బొమ్మ చూడు, కుందేలు బొమ్మ. ఇవన్నీ కూడా కాస్ట్ ఎంత ఏంటి అనేది వాళ్ళని అడిగి చెప్తా. ఇది వచ్చేసి బాతు చూసారు ఎంత బాగుందో ముచ్చటగా. అట్లా తొట్టుల్లో ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ రంగురాలు అట్లా వేసుకోవడానికి, అది ఇళ్ళల్లో షోకేస్గా పెట్టుకుంటే బాగుంటాయి. ఇక్కడైతే తాబేలు టైపు, ఇదో కప్ప. మట్టి తొట్లు ఎందుకు ఉంటాయి అసలు? మట్టి కాదు పెంగానివి, పింగానివి ప్లాస్టిక్వి ఉంటాయి. సిమెంట్ ఇక్కడ ఉండవు, ఇదో సిమెంట్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడు. ఇగో సిమెంట్ తొట్లు, సిమెంట్ తొట్లు ప్లాస్టిక్కి కావాల్సింది మనకి. పోతే ఇక్కడంతా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ అంతా మల్లె చెట్టు. ఈ రోజా భలే ఉందే, రోజా భలే ఉంది కదా. మిరిపినా బతుకుతుంది అది. చిట్టి రోజాలు చూడాడ, ఇంకా చిట్టి రోజాలు కలర్ అయితే భలే ఉంది. చిట్టి రోజాలు
ఇవన్నీ కూడా చిట్టి రోజులే, కానీ వీటికి మొదలు చూసారు ఎంత ఉందా. వామ్మో భలే ఉంది. ఇగో ఏందో తెలుసా, లింగాక్షి చెట్లు, లింగాక్షి పూలు ఇవి. ఇంక ఇవన్నీ కూడా మందారం చెట్లు, రోజా చెట్లు, నిమ్మకాయ ఇదన్నా ఇది సీనికాయ, సీనికాయ ఇదో ఇది చూడు, కాగడాలు, కాగడాలు అవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా షో చెట్లు, అవన్నీ మల్లి చెట్లు, అవన్నీ షో చెట్లు. మనం ఇప్పుడు ఏం కొందాము అంటే, మనం అక్కడ ఒక తులసి చెట్టు కొందాం. శుక్రవారం కదా, కొనొచ్చా కొనకూడదా ఆలోచిస్తున్నా. చెట్టు పడిపోయింది ఇదే. లింగాక్షి చెట్లు ఎండ ఎక్కువ ఎండ రాదు, నీళ్ళు చల్లుతూ ఉంటారు కదా. ఇది చూసారు అబ్బా ఎంత బాగుందో కలర్, ఆ సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా. ఇంత వీడియో చేసి తులసి చెట్టు కొనాలి మనం ఇప్పుడు. ఇదేంది ఇది, ఈ చిట్టి నిమ్మకాయలా ఏంది? చిన్న కాయలు ఉన్నాయి. కాదు, చిట్టి నిమ్మకాయలు అయ్యి. నిమ్మకాయలు ఇదిగో చామంతి చెట్లు ఇది చూడు ఎట్లా అయిపోయాయో, పడిపోయాయి గాలికి. కాదా ఇప్పుడు వెళ్దాం, ప్లాస్టిక్ తొట్టులు కొనాలి. రా చూద్దాం రా. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఎంత బాబు అవే? తులసినాయి కదా అక్కడ చిన్నవి, అవి ఎంత? ఒకటే? ఇప్పుడు అక్కడ తాబేలు బొమ్మలు అవి ఉన్నాయి కదా, అవి ఎంత కుండీలు? అక్కడ కుండీలు, అది కుందేలు బొమ్మ, హంస బొమ్మ, కుందేలు బొమ్మ, అవి పింగాణి ఫస్ట్ సైజే, చిన్న సైజు. సైజులు బట్టి ఉన్నాయి అవి అనుకుంటా. అనుకోనిలే, ఇవి కూడా ప్లాస్టిక్వేనా? ఎండలో పెడితే ఏం కాదా, అన్ని రకాల తొట్లు ఇవి. మందారం చెట్టు ఒకటి వేసుకోవాలా, ఆనుతుంది ఇది కింద, ఆనుతుంది ఇదే. ఎంత బాబు ఇదే? బాబు ఇదెంత? ఇది మ్యాక్సిమం ఎండలో పెడితే కొద్ది రోజులకు పోతుందా? అవి ఆ వైట్ కలర్వి అవి, అవి అయితే చాలా రోజులు ఉంటాయి కదా. దా తులసి చెట్టు దగ్గరికి రా. ప్రజెంటు మనమైతే ఈ డబ్బా ఒకటి కొంటున్నాము. డబ్బా తర్వాత ఒక తులసి చెట్టు కొంటాం. యాక్చువల్గా ఎక్కువ కొనకూడదు, ఎక్కువ కొందాం అనుకోలా. ప్రజెంటు ఇప్పటికి ఒకసారి ఆల్రెడీ తులసి చెట్టు ఎత్తుకెళ్ళా. ఒకసారి తులసి చెట్టు ఎత్తుకెళ్తే అది ఉడత తినేసింది. ఉడత తినేయడం వల్ల మళ్ళీ తులసి చెట్టు కొనాల్సి వచ్చింది. లక్ష్మీ తులసి ఇవి బాబు, లక్ష్మీ తులసి ఇవా? ఇవి ఏందో కలరు ముందేమో అట్టే ఉంది, పెద్దయ్యాక మళ్ళీ రామ్ తులసి అయిపోతాయి. పూత వచ్చిండే తెలిసిపోద్ది బాగా, అంతేలే. ఇద్దో ఎంతకి ఇస్తావా ఇది? ఇది ఎంతకి ఇస్తావా? 100 రూపాయలే కదా. ఈ పాప పట్టుకో. అబ్బాయి దగ్గర చేంజ్ లేదు, నా దగ్గర చేంజ్ లేదు, సో ఇంకొక తొట్టి కొనాల్సి వచ్చింది. మా ఆయన తిడతాడో ఏమో ఇవన్నీ చూసి. అక్క ఇప్పుడు ఇవి ఇంట్లో ఇప్పుడు ఆ తొట్టిలు వేసుకున్నా కూడా వస్తాయా? కొంచెం నీడలో ఉన్నా కానీ వస్తాయా? ఎప్పుడు పూసా ఉంటాయా ఎట్లాగా? అదే ఎంత చామింతు తెల్లది? అయ్యో అవన్నీ అంతే ఒకటేనా అన్నయ్య? అయ్యి అది విషయం. ఆ చామంతి వచ్చి 80 రూపాయలు అంట. ఇది ఎక్కడైనా కూడా నీడలో ఉన్నా ఎండలో ఉన్నా ఫ్రెష్దే కదా.
ఫ్రెషే కదా అన్నయ్య ఎండలో ఉన్నా కూడా నీడలో అంటే దీనికి మరీ దా ఆ రెడ్ కనిపిదు పాప బాగానా వెళ్ళలేదాక దీంట్లోనా ఇది వచ్చేసి మనకి 80 రూపాయలండి బేరం ఆడదాం బేరం ఆడాలి అలవాటు అంతే బేరం ఆడాలని కాదు అప్పుడు అక్కడికి వెళ్ళాము అబ్బాయి దగ్గర ఏం కొనకపోయేసరికి కానీ 2 తొట్లు ఎత్తుకొచ్చాము పూల మొక్కలు ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి సో ఇది ఒకటి తీసుకుంటున్నాను ఇది పక్కన పెట్టిందా ఇప్పుడు వెళ్ళి రోజా చెట్ల దగ్గర చూద్దాం అదే అడుగుతా రోజా ఏది కావాలా ఇదిగో అవి కానైతే బాగా పూస్తాయి ఇంకా అవి కాననుకో బాగా పూస్తుంటాయి అది గులాబీ కదా అది బాగా పూస్తుంది ఇంకా ఇవేంటంటే తక్కువ అనమాట ఇది తీసుకుందాం అయితే ఇది తీసుకుందామా ఇది తీసుకున్నామా చిన్ని రోజు అది తీసుకోమబ్బా ఇది ఒకటేలాగా ఉంది ఎరబూసిన తర్వాత అది ఇది ఆరెంజ్ కలర్ కూడా ఉంది అవి తీసుకుందామా లేకపోతే ఆ రోజు పువ్వు అది గులాబీ కదా ఏం చెప్పు ఇష్టం దా ఫేషియల్స్ కానీ ఇదే కదా ఇవన్నీ ఏ కదా సరే ఇదే తీసుకో తిక్కుగా ఉంటుంది నీకు ఏది తీసుకోవాలనిపిస్తుందా అదేం లేదు ఏదైనా ఒకటి మంచిది బాగా పూలు పూస్తుంది అయితే అది బాగా పూలు పూస్తుంది దాంతో ఇబ్బంది లేదు ఊరికే అది వచ్చేస్తుంది కామాషక్క లాకెట్లు వేసి నేను చూడు కామాషక్క కూడా ఇది తీసుకున్నాం అయితే కలరా అయితే పూలలో కూడా సెలక్షన్ లే కదా చేయాలి కొమ్మ ఎరిగిపోయినట్టుందా అంతే అది స్టక్ అవుతుందా ఇప్పుడు ఇది కూడా భూమిలో వేయాలా డబ్బాలో వేసినా వస్తుందా అవునా డబ్బాలు వేసినా వస్తుంది కదా వీటికి అదే ఇప్పుడు ఇది ఆకుంది కదా ఎండిపోయింది ఏం కాదు కదా ఇవన్నీ తొట్లు వేసుకుని వచ్చేస్తాయి కదా అదే ఇప్పుడు ఇవంటే అన్ని డబ్బే ఆడవాళ్ళకి పూలను చూసినా మొక్కలను చూసినా చెట్లను చూసినా అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఈ మొక్కలైతే నిజంగా చాలా బాగున్నాయి నాకైతే ప్లేస్ లేదు కదా పెట్టుకోవడానికి వీలు కాదు అందులోనూ మా ఇంట్లో ఎలుకలు ఉడతలు అన్నీ ఉన్నాయి మనుషులు తప్ప మనుషుల కంటే అవే ఎక్కువ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ గురించి చెప్పాలి ఏంటంటే ఎంత ఆదాయం వస్తుందో ఎంత వస్తుందో ఏమో కానీ నేనైతే గోజారే లేదు కాకపోతే ఊరికే తగ్గిరా అని అడిగాను కానీ అంతేనే ఎక్కువ అడగలేదు వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకున్నాను వాళ్ళు తగ్గిస్తే తగ్గిస్తారు లేకపోతే లేదని చెప్పి ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఎంతో 10 రూపాయలు 5 రూపాయలు ఉంటుంది ఆదాయము దాంట్లో కూడా మనం ఏం గోజారుతాము అందుకని చెప్పి నేను ఎక్కువ గోజారకుండా అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో వాటిల్లో వెళ్తే గోజారుతామా సచ్చినట్టు తీసుకుంటాం కదా అందుకని నేను కూడా ఏం గోజారలేదు దానికి తోడుగా మనం వీడియో తీసుకున్నాం కాబట్టి అలాగే కొనుక్కొని వచ్చాను కొన్న చెట్లు ఇవన్నమాట మనం కొన్న చెట్లు ఇది మనకి తెల్ల చెట్టు 2 డబ్బాలు అయ్యాయి ఇవన్నమాట ఈరోజు మనం కొన్న షాపింగు సో అదొక 300 ఇదొక 200 500 ఈరోజు గోయిందా దీంట్లోనే పెట్టలే సరేలే అయితే దాంట్లోనే సరిపోయిందా సరిపోతే ఒక దాంట్లో ఫైనల్గా ఈరోజు మనం కొన్న షాపింగ్ ఇది ఈరోజు పూల మార్కెట్లో వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి
తీసుకునే మీద తీసుకోపో